హయోస్ యాక్చువల్గా ఈ బుర్రపరిగిలు మనం ఏంటి అదేనండి ఈ స్టవ్ పైన అదే స్టవ్ లేదా బొగ్గులు పొయ్యి కర్రలు ఏదో ఒకటండి దాన్ని బాగా కాల్చేసి అప్పుడు పొలుసులు తీసి బుర్ర తోక తీసేసి అండ్ హెడ్ అండ్ టైర్ అన్నీ తీసి పొలుసు తీయాలండి. కానీ ఈరోజు నాకు పని ఒత్తిడి వల్ల మొక్కల్లో ఉండిపోయానండి. ఇప్పుడు నేను వచ్చేసరికి 10:30 11 అంత అవుతుందండి ఇప్పుడు టైము. అందువల్ల ఎండ ఒకటి ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇలా కాల్చి బుర్ర పరిగిలు చేయలేనండి. అందువల్ల నేను చూసారు కదండి ఇలా నానబెట్టేసానండి. నానిపోయినాక ఈ బుర్ర అదేనండి హెడ్ అండ్ టైల్ తీసేసి ఈ పొలుసులన్నీ గీసేసి చక్కగా 1 కేజీ ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తానండి. వీడియోని షేర్ చేస్తాను మీకు తప్పనిసరిగా అండి. కేజీ ఆనియన్స్ నిలువు ముక్కలు కట్ చేసేసి ఇంకా రిక్వైర్డ్ సాల్ట్ పసుపు కారం మాత్రం మస్తుగా వేస్తానండి. అల్లం వెల్లుల్లి ఇంకేమి వేయను. చూసారు కదండి ఈరోజు కర్రీ మంది ఇదేనండి. నాకు సోమవారం శనివారం అలా ఇలా నాకు ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటాను. ఎందుకంటే మన లివర్కి ఎప్పుడు ఏది అవసరం అయితే అదే కోరుకుంటుంది. చూసారు కదండి. అండ్ డ్రింక్ తాగిన వాళ్ళకి లివర్ కోరుకుంటుందా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అంటే ఒకవేళ మీకు ఆ థాట్ వస్తే అవునండి వాళ్ళ లివర్ అంటే వాళ్ళ లివర్ ఇప్పుడు మన బాడీ పార్ట్స్ ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్కి అలవాటు పడిపోతాయి. అందువల్ల నేను నాన్ వెజ్ ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తేనే తింటాను. అంటే ఇయర్ అవ్వచ్చు 2 ఇయర్స్ అవ్వచ్చు 6 మంత్స్ అవ్వచ్చు లేదా 2 మంత్స్. కానీ అంత తక్కువ టైంలో నేను నాన్ వెజ్ తీసుకోనండి. ఎప్పుడన్నా నాకు తినాలి అనిపిస్తే అంటే ఐరన్ లోపం ఉండేటప్పుడు ఇలాంటి మన బాడీకి అవసరం. అలా ఇంకా సమ్ అండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. చూస్తారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.